పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, దేవుని ఆలోచనను మనం పట్టుకోవాలి. పోయినసారి విశ్వాసంతో కూడిన ఏకాంత ప్రార్థన. ఈరోజు ఏంటంటే దేవుని మాటను విశ్వాసంతో అంగీకరించడం. రెండవ తీర్మానం, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను విశ్వాసంతో అంగీకరించడం. రండి మనం చదువుదాం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమ 10:17 చూడండి ఒకసారి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఏం వింటున్నామో దానిలాగా మనం మారిపోతాం. హల్లెలూయా. ఏం వింటున్నామో, అందుకనే కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసాన్ని కలిగించేది క్రీస్తు మాట, దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని ఆలోచనలు. ఆది అందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మానవుని ఊహను బట్టి పుట్టలేదు, కానీ అనేకులు డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ దాంట్లో ఉన్న వాళ్ళు ఒక్క వ్యక్తి రాసినట్టే ఆ రచయిత శైలి అంటే పరిశుద్ధాత్మ మూలంగా పలికిరి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు, నేను మాట్లాడినా మీరు మాట్లాడినా అవి దైవ వాక్కు. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త అంటాడు మొదటి అధ్యాయంలో, ప్రపంచములో ఆయన మహత్తు గల మాట చేత నిర్మించబడెను. హల్లెలూయా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలోను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. సరిపోద్ది. హల్లెలూయా. దేవుని మాట ఏంటిది? మహత్తు గల మాట. కుమారుణ్ణి సమస్తానికి కారణం. అందుకని సామెత గ్రంథకర్త 8వ అధ్యాయంలో ఏమిటో తెలుసా? ఆయన ప్రధాన శిల్పి అయి సృష్టారంభము నుండి ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ అంతమందు కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు, తన మహత్తు గల మాట, వాక్యమైన దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, మనతో ఉన్నాడు, జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇది మనకు ఎట్లా తెలుసు? ఒక్కసారి ఆదికాండంలోకి రండి. ఒక్కసారి ఆదికాండంలోకి రండి. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి, 4వ వచనాన్ని కూడా చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి, 4వ వచనం కూడా చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామును దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, అవును, నీకు బహుమానము అత్యధికమవునని చెప్పాను. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ సంఘటన ఒక్కసారి మనం పునః పరిశీలన చేసుకుందాం. ఈ సందర్భం ఎప్పుడంటే, లోతు కుటుంబాన్ని, సొదొమ రాజును, రాజ్యాన్ని, ప్రజలను ఆ రాజుల చేతిలో నుండి అబ్రహాము తన దగ్గర ఉన్న 318 మందితో కలిసి వెళ్ళి యుద్ధం చేసి కాపాడి తిరిగి వచ్చిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే మీరు 13వ అధ్యాయం చదివితే అబ్రహాము తమ్ముడైన లోతు చెరపట్టబడనని విని, తమ్ముని కొడుకైన లోతు చెరపట్టబడనని విని ఆయనకు ఎవరు చెప్పలేదండి, సిఫారసులు పంపలేదు, ఏదో మెసేజ్లు పంపలేదు, నేను వాట్సాప్లో పెడతాను కదా అట్లేం పంపలేదు, వినబడింది. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసంతో జీవిస్తున్న వ్యక్తి కదా, ప్రభుని చూసుకుంటూ బ్రతుకుతున్న వ్యక్తి కదా, ప్రభు కొరకు సమస్తాన్ని వదులుకొని అనేక వంశాలు దీవించబడడానికి ఆ దేశము పేరు తెలియకపోయినా ప్రయాణమై వెళ్తున్న వ్యక్తి కదా, ఆరాధించే వ్యక్తి కదా, ప్రార్థించే వ్యక్తి కదా, ప్రభుని హత్తుకున్న వ్యక్తి కదా,
ప్రభు కొరకు తన శేష జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఆలోచన ప్రకారమే, ఆయన మాట ప్రకారమే ముందు కొనసాగుతున్న వ్యక్తి కదా. దేవుని ఆలోచనలు ఆయనకు వచ్చాయి. ఆయన స్థితిగతులు చూశాడు. అబ్రహాము భయపడుతున్నాడు. అంతకుముందు ఎందుకు భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఆత్మ మీదకి వచ్చినప్పుడు, సంసోను మీదకి ఆత్మ వస్తే సింహాన్ని మేకపిల్లని చిలిచినట్టు చిలిచాడు, సంఖ్యలను నూలు పోగులు తెంపేసినట్టు తెంపేశాడు. ఆ ఆత్మ మనకు శక్తిని, వివేకాన్ని, జ్ఞానము ఇచ్చేస్తుంది. మీకు తెలుసా అండి, మన బాడీలో పంచేంద్రియాలు ఉంటాయి, ఇంద్రియ నిగ్రహాలు. అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు ఉదాహరణకు అంటే నేను డాక్టర్లాగా మాట్లాడతాను అనుకోండి, మీకు అర్థం కావడం కొరకు. ఇప్పుడు కొంతమంది పిల్లలు పక్క తడుపుతారు, అర్థమైంది కదా, పిల్లలు పక్క తడుపుతారు. 10 సంవత్సరాల పిల్లలైనా పక్క తడుపుతారు, కొన్నిసార్లు 15 సంవత్సరాలు వచ్చినా పక్క తడుపుతారు. ఎందుకు అందాదా? మూత్రం వచ్చే సెన్స్ వాళ్ళకి పనిచేయదు, ఇంద్రియ నిగ్రహమే అది. అంటే ఆ స్పర్శ లేక అప్పుడు వచ్చినప్పుడు తెలియదు. కానీ 99.9% మందికి వాష్రూమ్ వస్తుందంటే తెలిసిపోతుంది. వాళ్ళు వెంటనే లేస్తారు, మమ్మీ లేపుతారు, లేకపోతే డాడీ లేపుతారు, డాడీ బయటికి రా అంటారు. అంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పారా? ఈ బాడీలో తెలిసిపోద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న మనకు ఖచ్చితంగా ఆయన ఆలోచనలు మనకు అర్థమవుతాయి, ఆయన నడిపింపు మనకు అర్థమవుతుంది, ఆయన జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఈ పంచేంద్రియాల్లో వీటిని ఉంచాడు. స్పర్శ, స్మెల్, దృష్టి, వినికిడి, టాక్, ఇవన్నీ అవే కదండి పంచేంద్రియాలు. అంటే ఏమనుకుంటున్నారు? అవే చిన్నప్పుడు నేర్చుకోలేదా మనం బాలశిక్షలో? అవే, వేరేం లేదు. అంటే ఈ అబ్రహాము దేవునిలో ముందు కొనసాగుతున్నప్పుడు అక్కడ ఆపద ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ సమస్య ఉంది, అయ్యో నా తమ్ముని కొడుకు అక్కడ ఉన్నాడని తెలిసిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి తనను మాత్రమే కాపాడా? రాజ్యాన్ని, రాజును, ఆడవాళ్ళను, మగవాళ్ళను, ఆస్తిపాస్తులన్నీ తీసుకొచ్చాడా? అందరినీ కాపాడాడు. దట్ ఈస్ గాడ్స్ మైండ్. హల్లెలూయా. అది దైవ నడిపింపు, అది దైవ కార్యము. అందుకే అబ్రహాము లోపల స్వార్థం అనేది లేదు. నా వాళ్ళు, నా కుటుంబం, నా పిల్లలు, నా గృహము, నా ఇల్లు, నా గోత్రము, నా జాతి, నా ప్రాంతము, నా ఊరు అనే స్వార్థపూరితమైన ఆలోచనలు లేవు. అదే కనుక పరలోకమందున్న దేవునికి ఉంటే ఆయన పరలోకములో నుండి భూమి మీదకి వచ్చేవాడు కాదు, దాసుడిగా ధరించుకునేవాడు కాదు, రిక్తుడిగా ఉండేవాడు కాదు, అతి నీచమైన శిలువ మరణాన్ని ఆయన మరణించేవాడు కాదు. హల్లెలూయా. నీవు ఆయన చేతి పని. హల్లెలూయా. నీవు ఆయన రూపం, నీవు ఆయన జ్ఞానం, నీవు ఆయన తెలివి, నీవు ఆయన ఆరోగ్యము. అంటే నీ లోపల ఇమేజెస్ అన్నీ ఆ యేసే లోపల, యెహోవా లోపల ఉన్నాయి. జ్ఞాపక శక్తి వేరేదానికి ఉంటుందండి? మనిషికి మాత్రమే ఉంటుందా? మనిషికి మాత్రం ఎంత 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 గొప్ప విషయం అండి ఆ జ్ఞాపకాలు. మంచి జ్ఞాపకాలు పందిరిలాగా పెట్టుకోండి, మల్లెపూల పందిరిలాగా. గులాబీ పువ్వు బాబా ఇటు చూడు వాంచాను, గులాబీ పువ్వు అందంగా ఉంటుంది, స్మెల్ వస్తుందా? ఎందుకు రాదు? అందంగా ఉంది కదా. అదే బొడ్డు మల్లె పువ్వు చిన్నగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కానీ స్మెల్ వస్తుంది. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్కులో ఉన్న మకరందాన్ని ఒక తుమ్మెదలాగా మన ఆత్మకు ఆహారండి. ప్రార్థన శ్వాస అయితే వాక్కు ఆత్మకు ఆహారం. భోజనం లేకపోతే మనం బ్రతకలేం. ఏదో ఒకటి ఆకుల అలములో, కందమూలాలో ఏదో ఒకటి తినాలి, తప్పదు. తినడానికి ఏమి లేదు, బొస్త బంగారం ఉంది, ఆహారం దొరుకుతలేదు, ఏం తింటాం? హల్లెలూయా. అందుకే నీకు ఎన్నున్నా వాక్కు లేకుండా బ్రతకొద్దు, దేవుని ఆలోచన లేకుండా బ్రతకొద్దు, దేవుని నడిపింపు లేకుండా బ్రతకొద్దు. ఇతనికి నడిపింపు ఉంది కనుక ఒక అడుగు ముందుకేసి ఆలోచించాడు. అది దేవుని మైండ్, అది దేవుని ఆలోచన. అందుకని ఏదన్నా వస్తూ ఉంటే కొంచెం అడ్వాన్స్గా ఆలోచించాలి. ఇప్పుడు వచ్చిందండి టెక్నాలజీ. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? అది నేర్చుకుంటున్నారు. అది నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తొందరగా వస్తున్నాయి. మరి యవనస్తులైన పిల్లలు మీరు నేర్చుకుంటున్నారు నాకు తెలియట్లేదు. కాలానికి తగ్గట్టు దేనికి డిమాండ్ ఉంది, దేనికి అప్పుడే ఏదొస్తుంది అన్నప్పుడు దాన్ని నేర్చుకోవాలి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
అయితే ప్రతిదీ మనకు ఆచార సంబంధమైన అలవాట్లు పడ్డాం కాబట్టి ఆ అలవాటు నుంచి బయటికి రాలేం మనం. దాని నుంచి భిన్నంగా ఆలోచించండి. హల్లెలూయా. భిన్నంగా యాపిల్ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి యాపిల్ పండు కింద ఎందుకు పడింది పైకి ఎందుకు పోలేదు అంటే పిచ్చోడు అనుకున్నారు. కానీ ప్రశ్నలోనే జవాబు ఉంటుంది. పరిశోధన స్టార్ట్ అయింది, తెలిసింది అప్పుడేంటి, భూమికి ఆకర్షణ శక్తి ఉంది కనుక అది కిందనే పడుతుంది పైకి పోదు అని. హల్లెలూయా. రైట్ సోదరులు, గద్ద పైన తిరుగుతుంది, మరి అదే ఎందుకు తిరగాలి, మనం తిరగలేమా అన్న చిన్న ఆలోచన విమానాలు కనిపెట్టుకుంటట్టు చేసింది. గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నారు, ఈ గుర్రమే పరిగెత్తుతుందా, మనం పరిగెత్తమా? కారు ఫోర్టు బ్రదర్స్, ఫోర్టు. హల్లెలూయా. అంటే మనము దైవికంగా ఈ ప్రకృతితో మమేకమైపోయి దైవ విషయాలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, నిత్య విద్యార్థిగా ఉండండి. మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ అనుభవం నిన్ను ఆగం చేయొద్దు, ఆ అనుభవం నిన్ను మూర్ఖునిగా మార్చొద్దు, ఆ అనుభవం నిన్ను తెలివి తక్కువ దానిగా మార్చొద్దు, ఆ అనుభవం నిన్ను ఈ మనిషిని ఎవరిని లెక్క చేయకుండా చేయొద్దు. కానీ నువ్వు నిత్య విద్యార్థిగా ఉంటే, హల్లెలూయా. మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. పాస్టర్ గారు, మీరు ఒక చిన్న అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం కనుక నాకు ఇవ్వకపోతే నేను ఈరోజు కొంచెం ఫ్లరిష్ అయ్యేటట్టుగా ఉండకపోదు, థ్యాంక్స్ చెప్పి మోకాళ్ళ మీద నుండి ప్రే చేసుకొని వెళ్ళారు. అబ్బా, నేను అవకాశం ఇచ్చినా అని వెంటనే అనలేదు. వెంటనే ఏం చేసినంటే, అది విన్న తర్వాత ఒక్కటే చెప్పాను, నేను అవకాశం ఇచ్చాను, దాన్ని ఉపయోగించుకున్నాను, మిస్యూజ్ చేసుకోలేదు. దాని కొరకు టైం, మనీ, లైఫ్, పిల్లలను సాక్రిఫైస్ చేసావు, అందుకే ఫ్లరిష్ అవుతున్నావు. ఒకవేళ నీలాగా కొన్ని వందల మందికి అవకాశం ఇచ్చాను, మరి నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న బర్నింగ్ వాళ్ళ లోపల లేదు, అయితే నా గొప్పతనం ఏమి లేదు. గుర్తించావే, అర్థం చేసుకున్నావే, ఇందులోనే నేనేదో అనుకునేది సాధించాలన్నది నువ్వు అది గొప్పది అని చెప్పాను. ఇప్పుడు నాకు ప్రాబ్లం కూడా అయిపోయింది, ఆయనకు ప్రాబ్లం కూడా అయిపోయింది. ఇంకోటి కూడా చెప్పాను, ఏమని చెప్పానంటే, నీకు వచ్చిన ప్రతి దాంట్లో దేవుని సొమ్ము దేవుని సన్నిధికి సమర్పించు. హల్లెలూయా. ప్రభు కొరకే. ఎందుకంటే జీవించేది భూమి మీద ఒక్కసారే, మళ్ళీ లైఫ్ లేదు. కళ్ళు మూస్తే పరలోకలు తెచ్చడమే, ఒక్కసారే భూమి మీద జీవిస్తాం. అందుకే చెప్తాను, ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతో తెలియదు. కానీ బ్రతికున్న ఈ చివరి డేస్ అయినా ఒక మండుచున్న కణంలాగా, బాప్తిసం ఇచ్చి యోహాన్లాగా వెలుగుతూ వారిని కూడా వెలిగించగలగాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ హృదయాలను, వాళ్ళ మనసును మండించగలగాలి దేవుని వాక్యం చేత. అందుకని ఎప్పుడు కూడా నా పక్షాన నిలబడు, నాతో నిలబడన్నా, యేసు కొరకు నిలబడంట, వాక్యం కొరకు నిలబడంట, పరిశుద్ధాత్మ కొరకు నిలబడు, నిజాయితీగా నిలబడు, మనస్సాక్షి చెప్పినట్టు చేయి, దేవుడు చెప్పినట్టు చేయి. సంస్థలు, సంఘాలు ఇక్కడనే ఉంటాయండి. గుర్తించండి, నా పేరు యోహాన్ అని పేరు పెట్టుకున్నాను గుర్తించడం కొరకు. అయితే ఇంకా ఎవరు గుర్తుపట్టట్లేదు, ఎందుకంటే మనకు ఈ కురుసులో యోహాన్ ఉన్నాడు, మీది కొరలో ఒక యోహాన్ ఉన్నాడు, ఎవరు చూసినా యోహాన్ యోహాన్ అంటున్నాడు. అప్పుడెప్పుడో నాకు ఆలోచన వచ్చింది, అరే ఈ యోహాన్ ఉన్నారు అని. ఫస్ట్ నాకు కొడుకు నుంచి దేవుడు తీసుకున్నాడు కదా, ఆ పెద్ద పాస్టర్ గారు బిల్ సప్రిడ్జ్కి అని పేరు పెట్టాడు. అప్పుడు నేనేం చేశాను, ఈ బిల్లును ఇటు తొలగించుకున్నాను. బిల్ కింటన్ మీకు ఏమవుతాడు అంటున్నాడు, నాకేమవుతాడు, బిల్ అని ఎందుకు తొలగించుకున్నాడు అంటే దాని రీజన్ అది. హల్లెలూయా. కారణం అది. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. అలాగూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. మీరు చూడండి, గొంగలి పురుగు ఏమైపోద్దండి, మళ్ళీ గొంగలి పురుగు అవుతా, మనం కావద్దు. హల్లెలూయా. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత డే బై డే డే బై డే డే బై డే డే బై డే నూతన పరచబడే అనుభవం. హల్లెలూయా. మనసు పాలిష్ చేయాలి, ఆలోచనలు పాలిష్ చేయాలి, ఉద్దేశాలు పాలిష్ చేయాలి, హృదయం పాలిష్ చేయాలి. అంటే మెరిసేటట్టుగా, అంటే అది ఆత్మకు వాక్యమే ఖడ్గం, అది మూలుగులను విభజించునంతగా. నేనేం గొప్పతనం కాదు, కానీ నేనేమంటే నేను చెప్పే మాటలు సామాన్యులకు కూడా అర్థమవుతాయి, కానీ అర్థమైన వ్యక్తి మాత్రం లైఫ్ డెప్త్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. ఇవి ఒక్కొక్కసారి అర్థం కావు, కానీ మనసు పెడితే మీరు భోజనం చేసేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ తింటారు, సరాన పడుద్ది. గాలి ఒక దాంట్లోకి వెళ్తుంది, అన్నవాయికలోకి ఫుడ్ వెళ్తుంది. అయితే ఇట్లుంటుంది దాని మీద,
హెయిర్ తీసుకునేదాన్ని ఇట్లా గాలిని తీసుకొని గాలిని తప్ప ఇంకేం తీసుకోవద్దు, ఇట్లా ఇట్లా అంటే సడన్గా నువ్వు ఏదో అనాల్సింది అనుకో, ఒక్క అన్నం మెతుకు ఇందులోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది, ఇది ఇట్లా తంతే ముక్కులకి వెళ్ళి బయటకు వస్తుంది. కొన్నిసార్లు ముక్కులకి వెళ్ళి బయటికి రాదు, మనకు కబురు వస్తుంది, ఎంత మంచి సావు, తినుకుంటూనే చనిపోయాడు. అది మంచి సావు కాదు, ఆ గాలి పోయే దాంట్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మన లైఫ్ ఒకేసారి జీవిస్తే మాదిరిగా జీవిస్తాం. మన జీవితాలకు గ్యారంటీ లేదండి. కానీ మనం తీసుకొచ్చిన వస్తువులకే గ్యారంటీ లేదు. కానీ దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తాం, మనుషుల్ని మార్చేద్దాం. క్రీస్తు తప్ప మాదిరి ఇంకెవ్వరు లేరు. నేను అదే చెప్తా, అపోస్తలుడు కాదు, బోధకుడు కాదు, పెద్ద పెద్ద పాస్టర్లు కాదు, పెద్ద పెద్ద సంఘాలు కాదు, యేసయ్య కంటే గొప్పలు అండి వీళ్ళంతా కాదు. ఆయనే నీ కొరకు నీకు విలువిచ్చి కిందికి దిగి వచ్చి చనిపోయి తిరిగి లేసి మారు మనసును, బాప్తిసమును, రక్షణను, నీతిని గురించి, పాపం గురించి ఒప్పింపజేసి ఆ పరిశుద్ధాత్మదేవుడు నీలోను నీతోను ఉండి టీచర్గా, బోధకుడుగా సర్వసత్యంలోకి నడిపించి జరగబోయే వాటిని క్రీస్తుని గురించి బోధించే ఆ గొప్ప దేవుడు మనకుంటే మనం ఎందుకండి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయాలి? దేవుని ఆలోచనలు నిర్లక్ష్యం చేయాలి? ఈ రూపాన్ని బట్టి నిర్లక్ష్యం చేయకండి, ఈ వ్యక్తి గుణాన్ని బట్టి నిర్లక్ష్యం చేయకండి. నువ్వు వచ్చింది ఎవరి సన్నిధికి, ఎక్కడికి వచ్చి ఉన్నావు, ఎవరు నీతో మాట్లాడేది, ఎవరు నిన్ను దర్శించేది, ఎవరు నిన్ను విడిపించేది, ఎవరు నిన్ను స్వస్థపరిచేది, ఎవరు నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చేది? నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి విడిపించడము, కాపాడడం మాత్రమే కాకుండా ఆ రాజు ఏమైపోయాడు తెలుసా? అయ్యా, ప్రాణాలతో మా భార్య పిల్లలు బ్రతికారు, మా ఫ్యామిలీస్ వచ్చాయి, మా ఆస్తిపాస్తులు వచ్చాయి, కానీ ప్రాణమే పోతే మేము సంపాదించింది ఎవరికైతుంది? కాబట్టి ఈ సంపాదించిందంతా మీరే తీసుకోండి. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఊపిరిని పెంచేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, రక్షించిన దేవుడు ఆయన అన్నీ చేయగలుగుతాడండి. అందుకే అబ్రహాం ఏమంటాడు తెలుసా? చెప్పుల వారైనను నూలు పోగైనను నాకు అక్కరలేదు రాజా, దేవుని ప్రేమతో చేస్తున్నాను, దేవుని కృపతో చేస్తున్నాను. ఆయన నాకు అభిషేకం ఇచ్చాడు, నాకు ఆలోచన ఇచ్చాడు. నేను ఒక నార్మల్ వ్యక్తిని. ఆయన రాజు కాదండి అబ్రహాము, గుర్తుపెట్టుకోండి. ఆయన రాజు కాదండి, రాజు కాదు, రాజు కాదు. కానీ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాడు. 318 మందికి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చాడండి. మన యుద్ధమేమో ఇప్పుడు ఆత్మ సంబంధమైంది, సాతాను శక్తులతో, దురాత్మ శక్తులతో. వాళ్ళు లిటరల్గా యుద్ధం చేశాడు. అబ్రహాము 318 మందిని తీసుకొని వెళ్ళి లిటరల్గా రాజులతో, రాజ్యంతో యుద్ధం చేశాడు. దేవుని కృపతో, దేవుని ఆలోచనతో. అతను దైవిక మనసు కలిగిన వ్యక్తి కనుక దేవుడు విడుదలిస్తే ఆ విడుదలను ఓన్ చేసుకోలేదండి. నేను చేయబట్టేది సక్సెస్ వచ్చింది, నేను చేయబట్టి ఇట్లా జరిగింది, ఓన్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఆ పొగడ్తలకు, వాటికి, శాలువలకు అన్ని వెనక ఉంటా. హల్లెలూయా. అది పొగిడించుకోవాలనిపించదు, ఎందుకంటే పొగడత చెడ్డోని ఇంకా చెడ్డగా మారుస్తుంది, మంచోని ఇంకా మంచిగా మారుస్తుంది. యేసయ్య నామానికే మహిమ రావాలి. పౌలు అంటాడు చూడు, సావు మూలంగానైనా బ్రతుకు మూలంగానైనా నా యేసయ్యకే మహిమ రావాలి. అది మనం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృప దేవుడు మనకిచ్చును గాక. అలాంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించును గాక. అలాంటి ఆత్మకార్యం మనకు జరిగించును గాక. ఈ ఆత్మ అనుభవంలో ఉండి విడిపించిన ఈ వ్యక్తి, సక్సెస్ అయిన ఈ వ్యక్తి, గెలిచిన ఈ వ్యక్తి అన్ని విషయాల్లో గెలిచారు. ఫుల్గా మీరు ఆశీర్వదించబడి ముందుకెళ్తున్నారు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఏదో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య నేను డీలా పడేసింది. అబ్రహాం భయపడ్డాడు. 15వ అధ్యాయంలో, అబ్రహాము నువ్వు భయపడకుమో. భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? మనుషులను గుర్తు చేసుకున్నాడు, రాజులను గుర్తు చేసుకున్నాడు. వాళ్ళు పగ తీసుకుంటారేమో, వాళ్ళని నేను జయించాను కదా. సొదొమ రాజుకైతే చెప్పాను, నీ బంగారం వద్దు, నీ నూలు పోగొద్దు, దేవుడు ప్రజలను వదిలేసి డబ్బు తీసుకుపో, ఆస్తి తీసుకుపోతే నాకు ఏదక్కర్లేదు, నువ్వు నన్ను ధనవంతుని చేసేవన్న పేరు నాకు ఉండొద్దు. సైతాన్ గాడు ఎప్పుడైనా నెగిటివ్ థాట్నే తీసుకొస్తాడు ముందుకు. నెగిటివ్ థాట్ కాదు, ప్రేమను చూడాలి, సమర్పణ చూడాలి, అర్థం చేసుకునే విధానాన్ని చూడాలి, అత్తుకునే విధానాన్ని చూడాలి, ఆశీర్వదించబడే విధానాన్ని చూడాలి. నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయినా సంఘాలతో, సహవాసాలతో, డినామినేషన్తో పని లేదు నాకు. యేసయ్యతోనే పని. హల్లెలూయా. యేసయ్యతోనే పని. ఎందుకంటే మేము క్రైస్తవం కాదు, హిందువులం.
తర్వాత బ్యాప్టిస్ట్ క్రైస్తవం, తర్వాత క్యాథలిక్ క్రైస్తవం, తర్వాత సంపూర్ణ సత్యంలోకి వచ్చావు. ఆ విధంగా వెళ్తున్నా కానీ ఈ స్థలాలు, మనుషులు, చర్చెస్ పరలోకం పోవండి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి ప్రపంచంలో ఏ సంఘములో ఉన్నా ఆ సంఘములో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ప్రతిరోజు గంటాపదంగా చెప్పేది అదే. మన ఆత్మీయ జీవితానికి రక్షకుడు యేసే. హల్లెలూయా. మనము దేవుని కులం, యేసు రక్తం మనది, ఆయన ఆలోచన, ఆయన అభిషేకం, ఆయన ఆశీర్వాదం మనది. ఉంటారండి మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఎంత మంచోళ్ళైనా ఏదో ఒకటి మన మీద నేసు ఉంటాడు. ఏం బాధపడకండి, అవన్నిటి గురించి నేను వచ్చాను. మీకు ఎన్ని వచ్చినా యేసయ్య మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. మీ మనసు ఆయనకు తెలుసు, మీ హృదయం ఆయనకు తెలుసు, మీ ఆత్మీయ జీవితం ఆయనకు తెలుసు. కానీ భయం కలుగుతుంది కదా, ధైర్యాన్ని కోల్పోతున్నావు కదా, నిరాశలోకి వచ్చేస్తున్నావు కదా, ఎట్లయిపోయా బాధపడకు. వాక్కు నీ కొరకే. హల్లెలూయా. చాలా టెన్షన్లో ఉన్నావు, కన్ఫ్యూజన్లో ఉన్నావు, కలవరంలో ఉన్నావు, ఈ ఇబ్బంది పడుతున్నావు. ప్రభు నమ్ముకుని నీవు ఇబ్బంది పడడం ఏంటి, కలవరపడడం ఏంటి? వాక్యము స్పష్టంగా నీ యొద్దకు వస్తుంది. అబ్రహాము దగ్గరకు వచ్చిన వాక్కు నీ యొద్దకు కూడా వచ్చింది. ఏం చేసింది? వచ్చి భయపడకుము అబ్రహామా. క్లారిటీ. ప్రపంచంలో పాస్టర్లు కానీ, సంఘాలు కానీ, సంఘస్థులు కానీ, ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవ్వరు సంపూర్ణంగా అర్థం కారండి. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు నీకు అర్థం అవ్వాలా, నువ్వు దేవునికి అర్థం అవ్వాలా. హల్లెలూయా. ఇదే చూడాలి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీలో ఉన్న విషయాలను మీకు తెలియకుండా నేను తీసేసుకుంటాను. హల్లెలూయా. నేర్చుకుంటాను. నేను నేర్చుకునే అన్నీ మీలో నుండి వచ్చేటివి. నేను వెళ్ళిన ప్రతి చోటు నుండి నేను నేర్చుకునేటివి. నేర్చుకోవడానికి ఇష్టపడాలి, ఆయన ఆలోచన ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి, ఆయన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాలి. నేను చెప్పే ఏ మాటలు కూడా అపార్థం చేసుకోవద్దు. తండ్రిని అపార్థం చేసుకుంటే ఏంటండి? అపార్థం చేసుకోవద్దు. నేనేం చెప్పినా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకే. హల్లెలూయా. ప్రభువా, మీ సన్నిధి మాకు అనుగ్రహించు, మీ వాక్కు చేత నన్ను నడిపించు. ఎందుకంటే నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రజల్ని ఆత్మచేత నడిపించబడాలి. సంస్థలు కాదు, సంఘాలు కాదు, పాస్టర్లు కాదు. ఎందుకంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద కట్టిన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది. ఆ పునాది క్రీస్తే. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. సైతాన్ గాడు నీ మీద నీకే అనుమానం వచ్చేటట్టు చేస్తాడు. మంచి విషయాలు పట్టుకొనియాడు, నీ మీద నీకే అనుమానం వచ్చేటట్టు చేస్తాడు. సందేహం నీ లోపల వచ్చిందనుకో, ఈ ఆత్మీయ జీవితం అడగంటిపోయినట్టే. పరిస్థితి మన కళ్ళ ముందు, మన కళ్ళ వెనుక, మన జీవితంలో ఎన్ని జరిగినా ఈ ఆత్మలో ఉన్న స్థితిని మాత్రము దేవుడు మారడు. ఆయన మనసు మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన హృదయం మారదు. తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, కుటుంబం కంటే, సేవకుల కంటే, సంఘం కంటే, ఆత్మీయుల కంటే ఎక్కువగా ప్రేమించింది ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాతనే తల్లిదండ్రులు, ఆ తర్వాతనే ఫ్యామిలీ, ఆ తర్వాతనే కుటుంబాలు, ఆ తర్వాతనే పిల్లలు, ఆ తర్వాతనే సంఘము, సహవాసం. ఫస్ట్ గాడ్. హల్లెలూయా. అది మాత్రం మనం మర్చిపోవద్దు. యాకోబు పత్రిక తీయండి దయచేసి. 1వ అధ్యాయము 21 నుంచి 25 వరకు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యునుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అబద్ధంలో తన సహజ ముఖంను చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం 21వ వచనం చదువు.
అందుచేత సమస్త కల్మషంను విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరించుడి. ఇప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు ఫస్ట్ మనకి ఏది గుర్తొస్తుంది? ఈ చదివినప్పుడు ఏది గుర్తొస్తుంది? ఫస్ట్ విర్రవీగుతున్న దుష్టత్వం. అది ఎందుకు గుర్తు రావాలి? సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించాలని ఎందుకు గుర్తొస్తలేదు? అగో ఇక్కడనే మనం డిస్టర్బ్ అవుతున్నాం. హల్లెలూయా. అంటే విర్రవీగుతున్న సమస్త దుష్టత్వమును మాని, ఇది దీని మీద మనసు వెళ్ళేసరికి మనకి అబ్బా నా గురించే చెప్తాడు పాస్టరు, నీకు అది లేదు. కిందేమో తెలుసా? సాత్వికముతో వాక్కును, అది మరోసారి ఆ వాక్యం చేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని ఎక్కువ పట్టించుకొని పైన ఉండదని. ఎందుకు పట్టించుకోను? మనం సాత్వికంగా ఉంటాం, విశ్వాసంతో ఉంటాం, ప్రార్థనలో ఉంటాం, వాక్యం చదువుతాం. అయితే ఒకవేళ పొరపాటున అందరు ఎక్కువ ప్రేమించారు, నాకు గర్వం వచ్చిందేమో, ఒకవేళ పొరపాటున నేను టీవీలో మాట్లాడుతున్నాను కాబట్టి నా పేరు అంతటా పడ్డదని, ఇట్లా అది సహజంగా మనసులోకి వస్తుంది. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం? నాటబడిన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. హల్లెలూయా. నిజంగా మీరు నమ్మండి, నమ్మకపోండి, నాకంటే ఎక్కువ యేసయ్యకు మీరు భయపడతారు, వాక్కుకు భయపడతారు. వయసులో పెద్దవాళ్ళైనా భయపడతారు తెలుసా. నేను కొడుకులు అంటోని చాలామందికి, నాకంటే పెద్దవాళ్ళు భయపడతారు, నాకంటే చిన్నవాళ్ళు. ఎవరికి? దేవునికి. వాళ్ళ ప్రవర్తన బట్టి గౌరవంలో తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం కానీ రిసీవింగ్ కానీ ఇంత దైవికంగా ఉన్న మనల్ని వాడు ఏం చేస్తాడంటే మైండ్ చేంజ్ చేస్తాడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఈరోజే పేపర్ చూశాను, ఒక చిన్న సంగతి చెప్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో పెళ్ళైంది 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. టెస్ట్ రూబేబో ఇంకేదో ఏది కాలేదనుకో దత్తతన్న తీసుకోవాలి. అయితే ఈ మనోడు ఏం చేసాడు? వాళ్ళ బంధువుల కొడుకును కిడ్నాప్ చేసి తీసుకొని పోయాడు. పిల్లలు లేరు, ఎందుకు తీసుకుపోయేవారు అంటే నాకు వంశం లేదు, నాకు వంశం కావాలి అంటే. వంశం ఉండాలన్న ఆలోచన మంచిది, అర్థం చేసుకోండి. వంశం ఉండాలన్న ఆలోచన మంచిది, కానీ పద్ధతి మంచిది కాదు. హల్లెలూయా. ఆత్మలో ఎదగాలనే ప్రతిదీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఏమైతే వాక్యం ఏమైందంటే ఎట్లా ఆలోచనలోకి అట్లా అర్థమవుతా ఉంటుంది. యేసన్న గారు గృహప్రవేశం అప్పుడు ఒక పాస్టర్ వచ్చి కూర్చుండట, మంచి వాసన వస్తుంది తాగి. ఆయన చూసినాడు, పాన్ మీఠా పాన్ ఇదో ఆ తాగుడు బయటికి రాకుండా. గృహప్రవేశమే, అందరూ పాస్టర్లే తెల్లబడపలు వేసుకున్నారు. ఏంటి బ్రదర్ ఏదో స్మెల్ వస్తుందంటే, యేసన్న గారు స్మెల్ నా దగ్గరనే పాన్ వేసుకున్నా. ఎందుకు అంటే తిమోతి నీ కడుపు జబ్బుగా ఉంది, కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో, వైన్ హార్డు అంటే మందు అంటే నేను అందుకే ఆరోగ్యం మందు తాగిన పాస్టర్ అంటే. బైబిల్ ఏంటిదో తెలుసా? ఎట్లా చదువుటంలోకి అట్లా కనపడుతుంది. ఇప్పుడు హిందువులు బైబిల్ని తప్పుపడుతున్నారా? లోతు బిడలతో పాపం చేశాడు, దావీదు పాపం చేశాడని చెప్తున్నారు, కానీ యేసయ్య పాపం చేశాడా? నేను అది ఆలోచించాను. బైబిల్ని ఎందుకు మెచ్చుకుంటారంటే తప్పు చేస్తే తప్పు, రైట్ ఉంటే రైట్. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇది. హల్లెలూయా. వాక్యము 2 అంచుల ఖడ్గము. అది మన లోపల లోపం ఉంటే అటువైపు తాకుతుంది, ఆ లోపం తొలగి ఉంటే ఇటువైపు తాకుతుంది. అంటే మనం బాగుపడడం కొరకే. హల్లెలూయా. కడుపులో గడ్డు ఉందండి, నేను బాగుపడాలంటే ఆపరేషన్ తప్పనిసరమ్మా అంటే అనస్థీని ఇచ్చేస్తే ఏమైపోతుంది? నొప్పి ఏర్పడదు. కానీ ఆ అనస్థీనాది కొన్ని గంటలు ఉంటుంది కదా, అది పోయిన తర్వాత పెయిన్ ఉంటుంది, మరి కంపల్సరీ ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలను మన మనసులను వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ పెయిన్ ఆత్మీయంగా ప్రభుని అర్థం చేసుకునే దిశగా నిన్ను నడిపిస్తుంది. ఆ పెయిన్ నీ జీవితాన్ని బ్లెస్ చేస్తుంది. హల్లెలూయా. నేను బైబిల్ చదివితే అలాగే చదువుతానండి. ఆయన వాక్యం నా హృదయంలో నాటబడాలి, దాన్ని నేను సాత్వికంతో అంగీకరించాలి. ఇది శక్తి కలిగింది, ఇది కల్మషాన్ని తొలగిస్తుంది.
ఇది పాపాన్ని తొలగిస్తుంది, ఇది పవిత్రపరుస్తుంది. ఇట్లా ఆలోచించాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అపార్థమే వచ్చి తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. ముందు అర్థం చేసుకో, అపార్థం ఎగిరిపోద్ది. హల్లెలూయా. కొంతమంది తెలుగులో అండి ఎట్లా చెప్తారంటే, రాజు చిన్న భార్య మంచిది అంటారు. అంటే దాని అర్థమైంది మంచిది కాదన్నట్టే, కానీ అన్నారు నోటితోని. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం చదవాలన్నా, దేవుని ఆలోచన రావాలి. ఫస్ట్ మనకు మనస్సాక్షి ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది ప్రతి ఆదివారం. ఆ వాక్కును మోకరించినప్పుడు ప్రత్యక్షమవుతుంది. భయపడకు, దేని విషయంలో భయపడకు. మరణ విషయంలో భయపడకు, ఎదిగిన పిల్లల విషయంలో భయపడకు, ఉద్యోగ విషయంలో భయపడకు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో భయపడకు. పిల్లలు కళ్ళ ముందున్న పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళు పాడవుతూ ఉంటే భయపడకు. కానీ దేవుడు ఉన్నాడు, నీ కొడుకును బాగు చేస్తాడు, నీ బిడ్డను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నువ్వు నిరాశపోవడం ఏంటి? నువ్వు కృంగిపోవడం ఏంటి? నువ్వు గుండె చెదరం ఏంటి? అలాగంటే నేను గుండె చెదరలే, నాకు ఎన్నో 1,15,00,000 సమస్యలు ఉన్నాయి. మీకు మీ కుటుంబ సమస్యలే, నాకు అన్ని కుటుంబాల సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు, మానసిక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అవమానాలు, అపార్థాలు, ఎన్నిటి మధ్యలో మొత్తం తేనెతిగా తుట్టిలో కూర్చున్నట్టు నాది. కానీ నా ప్రభు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నేను డిస్కరేజ్ ఏ రోజు కానండి. డిస్కరేజ్ ఏ రోజు, నిరాశ ఎప్పుడూ పడా, ముఖం పట్టుకుని తింటా పడా. అద్దం అయితే ఒక ముసలాయన, ఒక పెద్ద మనిషి రోజు అద్దం చూస్తున్నాడు. ఈ యవనస్తులు గమ్మత్తుకుంటారు పిల్లలు. అది తమాషానో ఏమో తెలియదు కానీ, తాతయ్య ఎందుకు రోజు ఈ అద్దం మీద ఇంత శ్రద్ధ పెడుతున్నావు, ఇంతగా తుడుస్తున్నావు, ఇదేమన్నా స్పెషలా అంటున్నాడు. స్పెషల్ ఏం కాదు, మరి ఎందుకు దీని మీద ఇంత శ్రద్ధ అంటే, అద్దం చాలా పాఠాలు నేర్పిస్తుంది అన్నాడు. అవునా? ఏం పాఠాలు నేర్పిస్తుంది తాత? ఏం లేదు, నువ్వెట్లుంటే అట్లా చూపిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఉంటేనే నిన్ను చూపిస్తుంది, నువ్వు లేకుంటే చూపించదు. వావ్. హల్లెలూయా. సవాల్ కొట్టరా? నిజమే కదా. దేవునికి స్తోత్రం. ఇంకొకటి కూడా చేస్తుంది, నీ లోపాలను కూడా చూపిస్తుంది. నీ నువ్వు అద్దంలోకి చూస్తే నీ ముఖం మీద ఏం మరకలు ఉన్నాయో చూస్తే. మీరు వచ్చే ముందు ఎన్నిసార్లు చూసుకొని వచ్చారండి? ఏమనుకోకండి, ఎన్నిసార్లు చూసుకొని వచ్చారు? త్వరగా మీరు తయారు కావచ్చు. ఇట్లా అనుకోని మళ్ళీ వచ్చి మీ ఫ్యామిలీ అడుగుతారా, ఏమనుకుంటా అద్దంలో ఆల్రెడీ చూసుకున్నారు, ఏమన్నా కొంచెం చూడుకొని. అప్పుడప్పుడు కొంచెం పక్కలో గిక్కులు ఉంటాయి కదా, కళ్ళలో పోస్తుంటాయి కదా. మన లైఫ్ని మనం ఎందుకు చూడొద్దు? మన మనసును ఎందుకు మనం తొంగి చూడొద్దు? దేవుని ఆలోచనను మనం ఎందుకు పట్టుకోవద్దు? పట్టుకోవాలి. కొన్నిసార్లు ఈ అద్దం మంచిగా చూపిస్తలేదని అద్దాన్ని బగలగొట్టి వాళ్ళు ఉంటారు. సామెత ఉంది కదా, ముఖం మంచిగా లేక అద్దాన్ని బలగొట్టారని. అంతేనా కదా? దేవుడు ఇచ్చినట్టుంటాం మనం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినట్టుంటాం, నమ్మకండి. దేవునికి స్తోత్రం. అయితే కోపం అద్దం మీద చూపించొద్దు, కోపం దేవుని మీద చూపించొద్దు, కోపం పిల్లల మీద చూపించొద్దు, కోపం తల్లిదండ్రుల మీద చూపించొద్దు, కోపం సంఘం మీద చూపించొద్దు, కోపము సేవకుల మీద చూపించొద్దు, కోపము నీ కొలీగ్స్ మీద చూపించొద్దు, కోపము నీ స్నేహితుల మీద చూపించొద్దు. నీ స్నేహితులతో, నీ తోబుట్టులతో, నీ కుటుంబ సభ్యులతో నువ్వు ఎలా ఉంటే అలాగే కనిపిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలాగుంటే అలాగే కనిపిస్తావు. అది సహజ స్థితి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, నీవు ఉంటేనే కనపడతావు అద్దం ముందు, నీవు ఉంటేనే కనిపిస్తావు. అయితే చాలాసార్లు మనం లేనప్పుడు మన ఎదుట ఏ వ్యక్తి అయితే లేడో ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడొద్దు. ఇదొకటి నిత్యం మీరు పాటించండి. ఈ రోజు నుండి భార్య భర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇద్దరు సిస్టర్స్ అవ్వచ్చు, ఇద్దరు బ్రదర్స్ అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సేవకురాళ్ళు అవ్వచ్చు. మీరిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి లేనప్పుడు మీరు బాగుపడబోతున్నా నన్ను అడుగు. మీరు ఎంత అందంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, మీరు ఈ సబ్బులు గిబ్బులు పెట్టిన దానికంటే మీ ఒక వెర్సెస్ వేరే ఉంటుంది. ఆ సౌందర్యం అది ఒక గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మాట్లాడితే మాత్రం వాళ్ళలో ఉన్న మంచి విషయాలు మాట్లాడాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో లేడో ఆ వ్యక్తి మంచి గుణాలు కొన్ని ఉన్నాయి. ఒక 10% మంచి గుణాలు లేకపోవచ్చు, 90% మంచి గుణాలే ఉన్నాయి. వివేకం మంచిదే, జ్ఞానం మంచిదే, సమర్పణ మంచిదే, త్యాగం మంచిదే, తల్లిదండ్రుల కొరకు బాధ్యత తీసుకోవడం మంచిదే, భార్య పట్టించుకుంటాడు, పిల్లలు పట్టి కుటుంబాన్ని పట్టించుకుంటాడు, ఇవన్నీ పట్టించుకుంటాడు.
కానీ మనం ఏం చేస్తాము, ఏ వ్యక్తి అయితే మన ఎదుట లేడో ఆ వ్యక్తిని గురించే మాట్లాడతాం. వద్దు. ఒకవేళ ఆ వ్యక్తితో మాట్లాడడానికి తప్పైతే తప్పని చెప్పు, నష్టమేం లేదు. ఒప్పు అయితే ఒప్పు అని చెప్పు, కలిసి. నేనైతే అట్లనే చేస్తా, ఇండివిజువల్గా కలుస్తా. కానీ ముందు కలిసి చెప్పే ముందు వాళ్ళ మంచి గుణాలు ముందు చెప్తాను, 4-5 ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇది ఒక్కటి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు ఉంది అంట. అదే వాళ్ళు వెంటనే కోపానికి రారు. ఓకే పాస్టర్, సరే పాస్టర్ అంట. చెప్పే విధానం, మన పిల్లలకు చెప్పే విధానం రావాలి, వేరే ఏమి లేదు, చెప్పగలగాలి. ఇంకోటి ఏంటంటే కోపం అంటే ఏంటిది? అద్దం మీద కోపం. అది మనల్ని సరిచేసేది. అమ్మ నాన్నలు మనకు రూపాన్నిచ్చారు, అమ్మ నాన్నలు మనకు జన్మనిచ్చారు, అమ్మ నాన్నలు ఒక 20 సంవత్సరాలు వచ్చేదాకా పెంచి పోషించారు, ఒక ఇంటిని చేశారు. ఇప్పుడు నీకు పిల్లలైనాక నీకు అమ్మ నాన్న చేదయ్యారా? కోడల సంగతి పక్క పెట్టి కొడుకులను తోవాలి, తండ్రిని తల్లిని పట్టుకోకపోతే. ఆమెకు చెప్పాలి, నువ్వు ఈరోజు నన్ను నా రూపాన్ని నువ్వు చూసి సంతోషిస్తున్న పిచ్చిదానా, మన ఇద్దరిని బట్టి ఈ పిల్లలు వచ్చారు, దేవుని తర్వాత మా అమ్మ నాన్నే. హల్లెలూయా. మనమిద్దరం చేయాలి. ఆ తర్వాత ఈ అల్లుల్లో కూడా ఏముంటుందంటే అత్తమామ అంటే చీపు ఉంటుంది, మరి అది ఎందుకో తెలియదు. ఈ అమ్మ నాన్నని ప్రేమించినంత అత్తమామని ప్రేమించలేదు. ప్రేమించాలి, ఎందుకంటే ఈమె లేకపోతే నీకు లైఫే లేదు. కానీ పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నీ చేతిలో పెట్టారు, అపరిచేస్తుడు నువ్వు. నీ గుణం ఏందో తెలియదు, నీ వ్యక్తిత్వం ఏంటో తెలియదు, గోత్రం మారింది. ఆ అమ్మాయి ఆడపిల్ల అంటే ఆడపిల్లే, నాకు 3 బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. అక్కడి పిల్లే. అంటే సమన్వయము లోపించొద్దు. కాళ్ళు ఎట్లా నడుస్తాయండి? ఇది ముందు నడుస్తుందంటే బిల్డప్ ఇస్తుందా? బిల్డప్ ఇచ్చేలోపు ఇంకొకటికి ముందుకు వచ్చేస్తుంది. హల్లెలూయా. 2 ఒకేదాన్ని చూస్తాయి. హల్లెలూయా. ఇది ఈ బాడీలో చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. చాలా విషయాలు నేర్చుకోవాలని కుతూహలం, జిజ్ఞాస, తృష్ణ ఉండాలి. కానీ నీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటావండి. కరోనా తర్వాత నుండి నేను హ్యాపీగా ఉంటున్నాండి. డబ్బున్నా లేకున్నా, అన్నమున్నా లేకున్నా, ప్రేమున్నా లేకున్నా, ఇబ్బందులున్నా ఉండకున్నా, శ్రమలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలున్నా, అవమానాలున్నా, అప్పులున్నా, ఎన్ని ఉన్నా కూడా నా మూల స్థితి హ్యాపీగా ఉంది. ఎలాగో తెలుసా? పౌలు శీలలు మధ్యరాత్రి పాటలు పాడుతూ స్తుతిస్తున్నారు కదా, ఇది రియల్గా జరిగిందా లేదా అని పెద్ద డౌట్ ఉండేది. ఆ అనుభవంలోనికి కొద్ది గొప్ప దేవుడు నన్ను తీసుకొచ్చాడండి. ఆ స్థితిని ఇప్పటికీ అనుభవిస్తున్నాను 21 నుండి రైట్ నౌ. అందుకే బాధ ఉండదు, భయం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, కక్ష ఉండదు. ప్రేమతో పలకరించాలి. సచ్చినాడు ఏం తీసుకుపోతాం? పగలు ప్రతీకారాలు వద్దు. మనం చనిపోయామని తెలిస్తే కొంతమంది గుండె ఆగిపోవాలి, మనతో పాటు రావాలి. హల్లెలూయా. బ్రతుకుండగానే తలగరువు పెట్టే స్థితికి కూడా మనం ఉండొద్దు. అందుకనే మంచిని పెంచుదాం, మంచిని చేద్దాం. అది యేసయ్య చేసి చూపించి జీవించి మనకు మాదిరిగా అడుగుజాడలు ఉంచి వెళ్ళాడు. లేచి నిలబడి ఆ అడుగుజాడలో నడవడానికి ముందుకెళ్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శించే సమయం, ప్రభు నీతో మాట్లాడే సమయం, దేవుని శక్తి నీకు తాకే సమయం, దేవుని కృప నిన్ను దర్శించే సమయం. హల్లెలూయా. ఈ సమయంలో ఇంతకాలం వేరు, ఇన్ని రోజులు వేరు, ఇన్ని సంవత్సరాలు వేరు. నువ్వు నూతన వ్యక్తి అయిపోవాలి. నీ ఆలోచనలు నూతనం అవ్వాలి, నీ హృదయం నూతనం అవ్వాలి, నీ భావాలు నూతనం అవ్వాలి, నీ ఊహలు నూతనం అవ్వాలి. క్రీస్తు ఆత్మకు నువ్వు అప్పగించుకోగలిగే ఆత్మీయ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆయన ఆత్మకార్యము నీ లోపల జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించునుగాక. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సహోదరి, సహోదరుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నాన్న నిన్ను ప్రేమిస్తున్నాడు, తల్లి నిన్ను ప్రేమిస్తున్నాడు, చెల్లి నిన్ను ప్రేమిస్తున్నాడు, తమ్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సహోదరుడా సహోదరి నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యేసయ్య నీకు దొరికాడంటే రాజులకు దొరకలే, నాయకులకు దొరకలే, అధికారులకు దొరకలే, మంత్రులకు దొరకలే, ఎమ్మెల్యేలకు దొరకలే, ఎంపీలకు దొరకలే. ఎవరికి దొరకని యేసు ప్రేమ నీకు దొరికింది. ఎవరికి దొరకని కనికరము నీకు దొరికింది. ఎవరికి లేని జీవము నీకు వచ్చింది, ఆరోగ్యం నీకు వచ్చింది, ఆశీర్వాదం నీకు వచ్చింది. నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ. నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. భయపడాల్సిన అవసరం లేదు. వాక్కు నీ యొద్దకు వచ్చింది, దేవుని ఆలోచన నీ యొద్దకు వచ్చింది. భయపడకు తమ్ముడు, చెల్లి భయపడకు, అన్న భయపడకు, అక్క భయపడకు,
తండ్రి భయపడకు, తల్లి భయపడకు, ప్రభు నీతోనే ఉన్నాడు. విసిగిపోయావా? నిరాశలో ఉన్నావా? ఇల్లు నరకకూపంగా మారిందా? మానసిక సంఘర్షణలు ఎక్కువైపోయాయా? లేనిపోయిన రోగాలన్నీ అవి పెరుగుతున్నాయా? అల్సరు, బీపీ, బ్లడ్ ప్రెషరు, షుగరు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక సంఘర్షణ, సూటిపోటి మాటలతో ఇంట్లో ఎప్పటికీ ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటుందా? కంగారు పడకు. ఇల్లు పరలోకంగా మారాలంటే నీ చేతి మీదనే, నీ మనసు మీదనే, నీ ఆలోచన మీదనే ఆధారపడి ఉంది. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరుడా, సహోదరి? ఒక్కసారి ఆలోచిస్తావా? వాక్యమై ఉన్న దేవుడు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తే ఆయన కృపలోను ధన్యుడవైతావో. దేవుడు మంచి మనస్సాక్షిని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి విలువలు గౌరవాన్ని ఇచ్చాడు, మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆయన నామ మహిమార్థం కొరకు వాడుతావా? అనేకులకు దీవెనకరంగా జీవిస్తావా? ఇతరుల కొరకు మందిరానికి, పరిచర్యకు, సంఘానికి, సహవాసానికి ఆశీర్వాదకరంగా కారణముగా మారుతావా? ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడు? ఒక్కసారి నేను సమర్పించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ భావాలను ముట్టడం నేను చూస్తున్నాను, నీ ఆలోచనలు దర్శించడం నేను చూస్తున్నాను, ఊహలను దర్శించడం నేను చూస్తున్నాను. నీ ఆలోచన యేసై ఉండాలి. హల్లెలూయా. నీ ఊహ యేసై ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ యేసై ఉండాలి. ఆయన ప్రత్యక్షతను పొందుకుందువుగాక. ఆయన వాక్య ప్రత్యక్షత, ఆయన ఆత్మ నడిపింపును, ఆయన గైడెన్స్ను పొందుకుందువుగాక. బైబుల్ దేవుని హృదయము, బైబుల్ దేవుని హృదయము. దేవుని ఆత్మకు అప్పగించుకుందాం, క్రీస్తు ఆత్మ అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా మీకే మహిమ కలుగును గాక. యేసయ్యా మీకే. ఎవరికి వారు. అవును ప్రభు, ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు, నా కుటుంబంతోనే మాట్లాడావు, నా వ్యక్తిగత జీవితంతోనే మాట్లాడు, నన్ను ప్రేమించి మాట్లాడవు నాయన. ఈ స్థలంలోకి రావడం వల్ల ప్రభు, ఈ మందిరంలో నేను నివసించడం వలన నీతో కలిసి జీవించే భాగ్యం నాకు, నా కుటుంబానికి ఇచ్చావయ్యా, నా పిల్లలకి ఇచ్చావయ్యా. హల్లెలూయా. అడుగుదామా, హల్లెలూయా. ఎక్కడెక్కడి ప్రాంతాల వాళ్ళమో, ఎక్కడెక్కడి ప్రదేశాల వాళ్ళమో, ఎక్కడెక్కడి గోత్రాల వాళ్ళమో, ఎక్కడెక్కడి విభిన్నమైన వృత్తులు, పనులు కలిగిన వారిని ఒక్క చోట చేర్చాడు, క్రీస్తులో చేర్చాడు. హల్లెలూయా. ఆయన రక్తములో పాలు పంపులు పంచుకున్నాము, ఆయన కృపలో పాలు పంపులు కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయన అభిషేకం కింద మనం ఉన్నాం. అలాగే స్తుతిద్దామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా, యేసే నామాన్ని గణపరుస్తామా. హల్లెలూయా. కృతజ్ఞతలయ్యా. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయనకు అప్పగించుకుందాం. దేవుడు పనిచేసే సమయం ఇప్పుడు, దేవుడు బలపరిచే సమయం, దేవుడు విడిపించే సమయం, దేవుని ఆత్మకార్యం జరిగే సమయము. అలసిపోకండి, చేతులు ఎత్తడంలో అలసిపోకండి, స్తుతిస్తూనే ఉండండి. ఆయన మీతో నడవబోతున్నాడు, ఆయన మీలో జీవాన్ని ఇవ్వబోతున్నాడు, ధైర్యంతో నింపబోతున్నాడు, కన్నీళ్లు దుడబోతున్నాడు, అప్పుల ఊపి నుండి విడిపించబోతున్నాడు, ఉద్యోగాలు రాబోతున్నాయి, మూయబడిన గర్భాలు తెరవబడబోతున్నాయి. హల్లెలూయా. ఇంట్లో అశాంతి తొలగిపోయి సమాధానం రాబోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆత్మకార్యాలు జరగబోతున్నాయి. మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. యేసు మీలోను, మీతోను ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. భయపడకు నేస్తమా, తమ్ముడు భయపడకు, చెల్లి భయపడకు, తండ్రి భయపడకు. ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు, ఆత్మలో ఉండమని చెప్తున్నాడు, నా ఆలోచన పొందుకోమని చెప్తున్నాడు, నేను చెప్పినట్టు జీవించు అని చెప్తున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, మాతో, ఇక్కడున్న నీ పరిశుద్ధులతో, యూట్యూబ్లో వీక్షిస్తున్న నీ ప్రజలతో మీరు మాట్లాడారు. చాలా భయాలలో ఉన్నామయ్యా, మెంటల్ టెన్షన్లో ఉన్నాం, ఏం పాల్పోని పరిస్థితిలో ఉన్నాం, మంచి చేసి బాధపడుతున్నాం, మేలు చేసి బాధపడుతున్నాం, దీవించి బాధపడుతున్నాం, ప్రేమించి బాధపడుతున్నాం, ఆదుకొని బాధపడుతున్నాం, అక్కర్లు తీర్చి బాధపడుతున్నాం. కేవలం నీ ముఖం చూసి నీ ప్రేమను పట్టే తండ్రి, అయ్యా మా బాధ ఆశీర్వాదంగా మార్చవా, మా హింస దీవెనగా మార్చవా, మా అవమానమునకు రెట్టింపు ఘనతను అనుగ్రహించవా అయ్యా, మా కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చవా, మా పిల్లల్ని దీవెనకరంగా మార్చరా అయ్యా, భార్యలను భర్తలను కిరీటముగా తండ్రి ఆశీర్వాదంగా మార్చరా, తల్లిదండ్రులను గొప్ప దీవెనకరంగా మార్చరా, సంఘాన్ని, సహవాసాన్ని, పరిశుద్ధులను, ఆత్మీయులను, సేవకులను ఇతరులకు ఆశీర్వాదకరణంగా కారణంగా ఉండినట్లు మమ్మల్ని మార్చవా ప్రభువా. మా జీవితాలు, మా కుటుంబాలు, మా సమస్తము మీకు అప్పగిస్తున్నాం. మాకు చాలా విషయాలు ఈరోజు అర్థమయ్యాయి. ఒక నూతన తీర్మానం తీసుకున్నామయ్యా. ఎవరికి వారు తీసుకున్నారయ్యా? ఎందుకంటే చివరి దినాలు మాకు తెలుస్తున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు,
ఇప్పుడు రాజకీయంగా కూడా గొప్ప పోరాటం కొరకు అపవాది అంత్యక్రీస్తు రణరంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. కానీ నీ బిడ్డలం మేము, విశ్వాసంతో జీవించే ప్రజలు మేము, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, నీ ఆలోచన ప్రకారము నిన్ను చూస్తూ నీ మనసును కలిగి నీ ఆత్మ అనుభవంలో నీ ఆలోచన పట్టుకొని మేము బ్రతుకుదాం. అలాగూ నన్ను నడిపించవా, మమ్మల్ని నడిపించవా, ప్రతి ఒక్కరు నడిపించవా. ధైర్యంతో నింపావు, విడుదలిచ్చావు, స్వస్థపరిచావు, ఆరోగ్యం ఇచ్చావు, మనసును ముట్టావు, హృదయం తాకావు, సంపూర్ణ కోపుల చేత దీవించావు. కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ వాక్కును ప్రేమించి నీ నత్తుకొని నీ రాకడ కొరకు సిద్ధపడగలుగున్నట్లుగా మీ కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.